అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈజ్ నవరాత్రి డే 10. ప్రసాదంగా నేను టేస్టీ అండ్ ట్రెడిషనల్ చింతపండు పులిహోర ప్రిపేర్ చేశాను. లెట్స్ సీ ఎలా ఈజీగా చేసుకోవాలా అన్నది. ముందైతే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చింతపండుని నానబెట్టుకోవాలి. ముందుగా ఉడికించుకున్న రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిన్న అల్లం ముక్క, 2 ఎండుమిర్చి, తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ ఆడుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసి బాగా చిక్కగా అయ్యేలా మరిగించుకోవాలి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసి మరి కొద్దిసేపు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత దీనిని రైస్లో యాడ్ చేయాలి. మరొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి జీడిపప్పు మరియు వేరుశెనగ గుళ్ళని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇదే పోపులో 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయాలి. పసుపు పోపులో యాడ్ చేయడం వల్ల పసుపు స్మెల్ అనేది పులిహోరలో రాదు. నెక్స్ట్ ఈ పోపుని రైస్లో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. వైట్ రైస్ కనిపించకుండా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు మరియు పల్లీలను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. అంతే, టేస్టీ అండ్ ట్రెడిషనల్ చింతపండు పులిహోర రెడీ. ఈ ప్రసాదాన్ని శ్రీ మహిషాసుర మర్దిని దేవికి నైవేద్యంగా సమర్పించండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నవరాత్రి డే 10 ప్రసాదం. చింతపండు పులిహోర మీ ఇంట్లో కూడా ట్రై చేసి ప్రసాదంగా నైవేద్యించండి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. If you like this video, please like, share and subscribe to my channel for more festival recipes and Navratri specials. Thank you for watching. Happy Navratri to everyone. See you in the next video. Bye.